సర్పంచ్గా తాను గెలిపిస్తే గ్రామ పరిధిలోని తండాకు బీటీ రోడ్డు వేయిస్తానని సంఘాయిపేట బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పుర్రా రత్నమ్మ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి వెంకటరామిరెడ్డిలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ ప్రభాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తానని, ఇండ్లు రాని వారికి ఇండ్లు ఇప్పిస్తానని, గ్రామంలో తాగునీటి సమస్య తీరుస్తానని, కోతుల బెడదను పరిష్కరిస్తారని, ఓటర్లు కనికరిస్తే 5 ఏళ్ల పాటు సేవ చేసుకుంటానని తెలిపారు. సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ మహిళ వచ్చింది. మరి మేము ప్రచారంలో ఉన్నాం కాబట్టి దయచేసి సంగాయపేట ఓటర్లందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మాకు కత్తెర గుర్తు వచ్చింది. కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని సంగాయపేటలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ, చిన్నలు పెద్దలు అందరూ కూడా ఆశీర్వదించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి సంగాయపేటలో ఉన్నటువంటి కోతులను కూడా ఖచ్చితంగా గెలవంగానే ఖచ్చితంగా కోతుల సమస్యను ఖచ్చితంగా తీరుస్తానని నేను తెలియజేస్తున్నాం. మరియు ఇక్కడ ఉన్నటువంటి సంగాయపేటలో ఉన్న ప్రతి ఓటరు మరి కత్తెర గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అలాగే పోతే మరి R&B నుంచి సంగాయపేట తాండా, లంబర్ తాండా వరకు ఖచ్చితంగా రోడ్డు కూడా వేపిస్తానని విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా తాండా వాసులు అందరూ కూడా నాకు 100% సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి నీళ్ళ ప్రాబ్లం కూడా ఏది కూడా లేకుండా ఖచ్చితంగా ప్రతి ఇంటికి నీళ్ళు అందే విధంగా నేను ఖచ్చితంగా చూస్తానని తెలియజేస్తున్నా. అలాగే పోతే సీసీ రోడ్లు, మురికి కాలువలు ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా తీరుస్తానని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సంగాయపేట ప్రజలందరికీ ఒకటే మీకు పాదాభివందనం చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇలాంటి అవకాశము మరి మళ్ళీ రాదు. ఓటుతోనే ఏదైనా మారవచ్చు. గ్రామాల అభివృద్ధికి ఓటుతోనే కావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరూ కూడా నన్ను ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటేసి మళ్ళీ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్యానల్లో ఉన్నటువంటి మెంబర్లు మరి గ్యాస్పై గుర్తు, గౌన్ గుర్తులు వచ్చినాయి కాబట్టి వారందరూ 2 ఏకగ్రీవమైనాయి. 8 వార్డు మెంబర్లు ఉన్నాయి, మరి 2 గౌన్ వచ్చినాయి. మిగతా 6 గ్యాస్పై గుర్తులు, 1 స్టూల్ గుర్తు అందులో మరి వచ్చినాయి. కాబట్టి దయచేసి ప్యానల్ అందరినీ కూడా ఆశీర్వదించాలని, ఓట్లేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.